హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాకుమారి పంతం. ఈ కథ చందమామ ఆసుపత్రిలో 1991 సంవత్సరం జూన్ సంచికలో ప్రచురితమైంది. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఈ కథకి బొమ్మలు అందించిన వారు శంకర్ గారు. చింతపల్లి చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో చలపతి అనే యువకుడు ఒకడు ఉండేవాడు. తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో వాడు మేనమామ పంచన చేరవలసి వచ్చింది. వాడి అత్త బ్రహ్మదేవమ్మ పరమ గయ్యాళి. చలపతి ఇంటికి వచ్చిన రోజునే ఆమె పాలేరును పని మనిషిని పనుల్లోంచి తీసేసింది. ఆ కారణంగా చలపతి ఇంటిడి పని ఒక్కడే చేయవలసి రావడంతో ఏడాది తిరగకుండానే వాడి ఎడమ చెయ్యి చచ్చుబడిపోయింది. ఒంటి చేత్తోనే ఇంటి పనులన్నీ చేస్తున్న బ్రహ్మదేవమ్మకు చలపతి పట్ల ఏమాత్రం జాలి కలిగేది కాదు. ఆమె చాలా స్థూలకాయురాలు కావడంతో ఆయాసపడుతూ ఇంటి వసారాలో ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని వేరుశనగకాయలు తింటూ చలపతిని త్వరగా ఇల్లు ఊడవమని బట్టలు ఉతకమని నానా తిట్లు తిడుతుండేది. చలపతి క్రమంగా బ్రహ్మదేవమ్మ అత్తను బ్రహ్మరాక్షసి అత్త అనుకోవడం ప్రారంభించాడు. ఆ సంవత్సరం ఎడతెరిపి లేని వర్షాల వల్ల వేరుశనగ పంట దెబ్బతినిపోవడంతో వాటి ధర బాగా పెరిగిపోయింది. పట్టణంలో వేరుశనగకాయలు కొంత చౌకగా అమ్ముతున్నారని విన్న బ్రహ్మదేవమ్మ చలపతితో, ఒరే సోమరి విధవా, నువ్వు వెంటనే పట్నం వెళ్ళి బాగా బేరం చేసి ఒక వేరుశనగకాయల బస్తా భుజాన వేసుకురా. బాడుగ బండి అంటూ డబ్బు తగలేశావో నీ వీపు చిట్ల కొడతాను అన్నది. చలపతి ఉండే గ్రామానికి పట్టణానికి మధ్య ఒక అడవి ఉన్నది. క్రూర మృగాల భయం వల్ల ఎవరు ఆ అడవి మార్గాన ఒంటరిగా ప్రయాణం చెయ్యరు. చలపతి తప్పనిసరి కనుక ఒంటరిగా బయలుదేరి పట్టణం చేరి అక్కడ వేరుశనగకాయలు ఒక బస్తాకు సరిపోసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. వాడు అడవి మార్గాన కొంత దూరం నడిచి బస్తా బరువుకు బాగా అలిసిపోయి ఒక చెట్టు కింద దానిని దించి ఆయాసపడుతూ కూర్చున్నాడు. 4-5 నిమిషాల కాలం గడిచే లోపల నల్లని దుస్తులతో చింపిరి తలతో చేతిలో వంకర టింకరగా ఉన్న కర్ర ఒకటి పట్టుకొని ఒక ముసల్ది వాడి దగ్గరకు వస్తూ, ఎవడ్రా వాడు? నేను ఏనాడో విత్తనం వేసి మొలకెత్తించిన ఇంత పెద్ద దిరిసిన చెట్టు కింద నే కూర్చునే చోటనే హాయిగా కూర్చున్నాడు. ఎన్ని గుండెలు ఎన్ని గుండెలు అన్నది కీచు గొంతుతో. చలపతి ఆ వికృతాకారాన్ని చూసి ముందు భయపడి అంతలోనే తెప్పరిల్లి గుండె దిటవు చేసుకొని, నేనే అత్తయ్య, చలపతిని. నీకు మా బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య ఎలాంటి పోలికలు లేవు. ఆశ్చర్యం అన్నాడు. ఆ జవాబుకు ముసల్ది ఒక్క క్షణం నివ్వెరపోయి, ఏమన్నావు? ఆశ్చర్యమా? నన్ను చూసిన వాళ్ళెవరైనా భయంతో వణికిపోతారు. నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? నీ ధైర్యానికి మెచ్చాను. నాకు నీ బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య పోలికలు లేవన్నావు. సరే, ఇంతకు నీవనే ఆ అత్త ఎలా ఉంటుందేం అని అడిగింది. ఆ ప్రశ్నకు చలపతి కాసేపు తలగొక్కొని, మా అత్తయ్య ఈ దిరిసిన చెట్టు బోదిలా ఉంటుంది. నువ్వేమో ఎండి కాలిన కట్టి పుల్లలా ఉన్నావు. నీ వేషం చూస్తుంటే ఎవరైనా మాంత్రికురాలనుకోగలరు అన్నాడు. ఆ మాటలకు ముసల్ది పెద్దగా నవ్వి చేతిలోని కర్రను గాలిలో తిప్పుతూ, ఒరై మతిమాలిన వెధవ, ఎవరో అనుకోవటం కాదు, నేను నిజంగానే మాంత్రికురాల్ని. ఎన్ని మంత్రతంత్రాలు నేర్చినా శరీరానికి అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాధి సోకక తప్పదు. అందువల్లే ఈ మధ్య నేను ఇలా బక్క చిక్కిపోయాను. సరే కాని ఆ బస్తాలో ఉన్నదేమిటి అంటూ మాంత్రికురాలు కర్రతో వేరుశనగకాయల బస్తా మీద పొడిచింది. ఆ వెంటనే చలపతి బస్తాను 2 చేతులతో పట్టుకొని, ఇందులో ఉన్నవి వేరుశనగకాయలు. మా అత్తయ్య తినే ఫలహారం. ఆమె బలానికి శక్తికి ఈ కాయలే మూల కారణం అన్నాడు. అలా చెప్పవేం మరి? నాకీ మధ్య బొత్తిగా నడిచే ఓపిక కూడా లేకుండా పోతున్నది. ఆ కాయలేవో నాకిచ్చి నీ దారిన నువ్వు పో అన్నది మంత్రగత్తె. ఇంకా నయం, నా ప్రాణం ఇవ్వమని అడిగావు కాదు. ఇవి నీకిచ్చి ఇంటికి పోతే మా అత్తయ్య నన్ను మరో లోకానికి ప్రయాణం కట్టిస్తుంది అన్నాడు చలపతి. అది విని మంత్రగత్తె కొంచెం సేపు ఆలోచించి, బలం ఇచ్చే ఈ కాయలకు బదులుగా నీకు పిల్లలు పెట్టే కోడి పెట్టనిస్తాను.
ప్రపంచంలో ఎక్కడా అలాంటి కోడి పెట్ట ఉండదు అన్నది. ఆ పెట్టను రాత్రికి రాత్రే మా అత్తయ్య కాల్చుకు తినేస్తుంది అన్నాడు చలపతి నవ్వుతూ. అయితే దానితో పాటు పాలకు బదులు నీళ్లు ఇచ్చే ఆవును ఒకదాన్ని ఇస్తాను. అటువంటి ఆవు కూడా ఎక్కడా ఉండదు అన్నది మంత్రగత్తె. పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవును ఇంటి ఆవరణలోకి రానిస్తుందా మా బ్రహ్మరాక్షసి బ్రహ్మదేవమ్మత్తయ్య? ఇంకా నయ్యం అన్నాడు చలపతి. వీటితో పాటు మాట్లాడే కాకిని కూడా ఇస్తాను సరే అని అడిగింది మంత్రగత్తె. మా అత్తయ్య ముందు మనుషులే సరిగా మాట్లాడలేరు, కాకులు కుక్కలు అసలు నోరు విప్పగలవా అన్నాడు చలపతి. ఇంతకు మించి నా దగ్గర మరేమీ లేవు. నన్ను కూడా మీ అత్తయ్యలా భావించి ఆ బస్తాకాయలు ఇచ్చిపో, పుణ్యముంటుంది అంటూ మంత్రగత్తె కళ్ళనీళ్లు పెట్టుకున్నది. చలపతికి మంత్రగత్తె మీద జాలి కలిగింది. వాడు వేరుశనగకాయల బస్తా మంత్రగత్తెకి ఇచ్చాడు. మంత్రగత్తె చలపతిని వెంట పెట్టుకొని అడవిలో చాలా దూరాన గల తన ఇంటికి తీసుకుపోయి వాడికి పిల్లల్ని పెట్టే కోడిని, నీళ్ళిచ్చే ఆవును, మాట్లాడే కాకిని ఇచ్చింది. సూర్యోదయం అవుతుండగా చలపతి అక్కడి నుంచి బయలుదేరాడు. కాకి వాడితో, నేనెక్కడికైనా పారిపోతానని భయపడకు, నీ వెనక కొంచెం దూరంలో వస్తుంటాను. గట్టిగా చప్పట్లు చరిస్తే చాలు, వచ్చి నీ భుజం మీద వాల్తాను అని చెప్పింది. వాడు అడవిలోని కాలిబాట వెంట నడుస్తూ సాయంత్రానికల్లా ఒక ఊరు చేరాడు. అయితే అనుకోకుండా వర్షం ప్రారంభం కావడంతో వాడు దాపులనున్న ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది. చలపతి కన్నా ముందుగా ఆ సత్రంలో ఒక ఘనవైద్యుడు బస చేసి ఉన్నాడు. చలపతి తెచ్చిన కోడిపెట్ట సత్రం అరుగు మీద గుడ్డుకు బదులుగా పిల్లను పెట్టడం చూసి వైద్యుడు అమితాశ్చర్యం చెంది, ఏమిటి అద్భుతం, కోడి యజమానివి నువ్వేనా అని చలపతిని అడిగాడు. అవునన్నట్టు వాడు తల ఊపగానే వైద్యుడు, ఈ అద్భుతమైన కోడి పెట్టను అమ్ముతావా అని అడిగాడు. అద్భుతమైన వాటిని ఎవరూ అమ్మరు అన్నాడు చలపతి. ఆ మాట నిజమే అంటూ వైద్యుడు ఒక్క క్షణం ఆగి, నీ చచ్చుపడిన ఎడం చేయి బాగుపడేలా నేను వైద్యం చేస్తాను. ఈ రాత్రికి నా దగ్గర ఉన్న ఒక అమోఘమైన లేపనం నీ చేతికి మర్దనం చేశానంటే తెల్లవారేసరికి అది మామూలు చేయిలా అయిపోతుంది. అప్పుడు కోడిని నాకిద్దు గాని, సరేనా అన్నాడు. చలపతి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి వైద్యుడు చలపతి చేతికి ఏదో లేపనం రాశాడు. తెల్లవారేసరికి వాడి చెయ్యి మామూలు చెయ్యిలాగా అయిపోయింది. చలపతి సంతోషంగా కోడిని వైద్యుడికిచ్చి ఆవును వెంటబెట్టుకొని సత్రం నుంచి బయలుదేరాడు. ఆ మధ్యాహ్నానికి వాడు ఒక కొండ ప్రాంతాన్ని చేరాడు. ఎండ తీవ్రంగా ఉంది. చలపతి ఒక కొండదారి మలుపు తిరుగుతూ ఉండగా దాని పక్కన ఉన్న పొదల చాటు నుంచి వాడికి మూలుగు వినిపించింది. వాడు అక్కడికి వెళ్లి చూడగా ఒక నడివయసు వాడు కనిపించాడు. వాడి ఒంటి మీద అక్కడక్కడ గాయాలున్నవి. అయ్యా, గొంతెండిపోతున్నది, నీళ్ళేవైనా ఉంటే ఇవ్వండి అన్నాడు గాయపడ్డ మనిషి. ఆ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు. ఏమి చేయడమా అని చలపతి ఆలోచిస్తున్నంతలో వాడికి చప్పున తన వెంట ఉన్న ఆవు గుర్తుకు వచ్చింది. వెంటనే వాడు ఒక పెద్ద ఆకును దోనెలా చేసి అందులోకి ఆవు నీళ్లను పిండి గాయపడిన వాడికి ఇచ్చాడు. ఆ గాయపడి మూలుగుతున్నవాడు నీరు తాగి సేదదీరి తనను గురించి చలపతికి చెప్పాడు. అతను చాలా ధనికుడు. ముఖ్యమైన పని మీద పొరుగురు పోతూ ఉండగా హఠాత్తుగా దొంగలు అతన్ని కొట్టి దగ్గరున్న డబ్బు దోచుకొని పారిపోయారు. మీరు సమయానికి వచ్చి ఇన్ని నీళ్ళిచ్చి గొంతు ఎండి చచ్చిపోతున్న నన్ను రక్షించారు అన్నాడు ధనికుడు ఎంతో కృతజ్ఞతగా. అయ్యా, మీరు బతికి బయటపడ్డం అంతా ఈ ఆవు చలవ. ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు అన్నాడు చలపతి. జరిగింది తెలుసుకొని నిర్ఘాంతపోతూ, పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవా, అద్భుతం అని కొంచెం సేపు ఆవుకేసి పరీక్షగా చూసి, నా ప్రాణదాత ఈ ఆవన్నమాట. మీరు తప్పక మా ఇంటికి రావాలి. నన్ను కాపాడిన ఈ ఆవును నా ఇంటనే ఉంచుకొని నిత్యం పూజించుకుంటాను అన్నాడు. చలపతి ధనికుడి వెంట అతడి గ్రామం వెళ్ళాడు. ఆయన ఆవును తీసుకొని దానికి బదులుగా చలపతికి ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇచ్చాడు.
ఆ ధనంతో వాడు ఒక తెల్ల గుర్రాన్ని కొని విలువైన దుస్తులు ధరించి రాజధాని నగరానికి బయలుదేరాడు. నగరం చేరుతుండగా వాడికి ఒక కొండ, దాని మీద ఒక దేవాలయం కనిపించాయి. దైవ దర్శనం చేసుకుందామని వాడు కొండ మీదకి బయలుదేరాడు. అదే సమయంలో ఆ దేశపు యువరాణి దైవ పూజ ముగించుకొని తన చెలికత్తెలతో కొండ దిగి వస్తున్నది. ఆమె తెల్ల గుర్రాన్నెక్కి రాజటీవీతో దేవాలయం కేసి పోతున్న చలపతిని చూసి, ఆహా, ఎవరీ రాకుమారుడు? ఇంత అందగాడు ఏ దేశపు రాకుమారుడై ఉంటాడు అనుకుంటూ ఒక క్షణం వాడికేసి చూసింది. చలపతి గుర్రాన్ని ఆపి, నాకేసి గుడ్లప్పగించి అలా చూస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ప్రశ్న విని రాకుమారి నివ్వెరపోయింది. ఆమె వెంట ఉన్న చెలికత్తెలు నోరు విప్పలేదు. చలపతి తన వెనుక కొంచెం దూరంలో ఎగురుతూ వస్తున్న కాకికేసి చప్పట్లు చరిచి పిలిచి, ఒరే సేవక, ఎవరీ సుందరి, పలకరిస్తే పలకదే అన్నాడు. ఆ అందచందాలు వెంట చెలికత్తెలు చూస్తుంటే తెలియడం లేదా, ఈ దేశపు రాకుమార్తె అయి ఉంటుంది అన్నది కాకి. కాకి చెప్పినట్టు ఆమె ఆ దేశపు రాజకుమార్తె. పేరు త్రిలోక సుందరి. త్రిలోక సుందరి కాకి మాట్లాడడం వింటూనే, అద్భుతం, మహాద్భుతం, ఇన్నాళ్లకు ఎవరూ చేయలేని మహాద్భుతాన్ని చేయగలిగిన యువకుడు కంటపడ్డాడు అంటూ చెలికత్తెలతో గబగబా కొండ దిగి వెళ్ళిపోయింది. ఈ జరిగిందేమిటో ఏమీ అర్థం కాని చలపతి దేవాలయంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి అక్కడ రాజుగారి పరివారం వాడి కోసం వేచి ఉన్నది. వాళ్ళు రాజమర్యాదలతో చలపతిని రాజుగారి భవనానికి తీసుకుపోయారు. త్రిలోక సుందరికి ఆమె తండ్రి గత 2 ఏళ్లుగా తగిన వరుణ్ణి చూసి వివాహం చేసి రాజ్యభారం అతనికి అప్పగించాలని చూస్తున్నాడు. అయితే రాకుమారి మాత్రం, నేను మామూలు వాడినవన్నీ పెళ్లి చేసుకోను, ఏదైనా గొప్ప అద్భుతం చేసిన వాడిని మాత్రమే పెళ్లాడతాను అని పంతం పట్టి కూర్చుంది. ఎంతో మంది రాకుమారులు వచ్చి ఆమెకు తమకు చేతనైన అద్భుతాలు చేసి చూపించారు. అయితే రాకుమారిని ఎవరూ మెప్పించలేకపోయారు. రాజుగారికి తన ఒక్కగానొక్క కుమార్తె వివాహం పెద్ద గడ్డు సమస్య అయి కూర్చుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో ఎగురుతున్న ఒక కాకిని దగ్గరికి పిలిచి దాని చేత మాట్లాడించిన చలపతి ఆమెకు గొప్ప అద్భుతం చేసిన వాడిలా కనిపించాడు. పక్షం రోజులు తిరగకుండానే చలపతి రాకుమారిని వివాహమాడి ఆ దేశానికి రాజయ్యాడు. కాకితో కబురు పంపగానే బ్రహ్మదేవమ్మ అత్త సుడిగాలి వేగంతో చలపతి దగ్గరకు వచ్చి, ఒరే బాబు, నేను నిజంగా పాపిష్టిదాన్ని, జిహ్వ చాపల్యం కొద్దీ నిన్ను వేరుశనగ కాయల బస్తా మోసుకురమ్మని కష్టపెట్టాను, నన్ను క్షమించు అన్నది. దానికి చలపతి పెద్దగా నవ్వి, పెద్దదానివి, అదేం మాట అత్తయ్యా, ఈ సుఖం ఆ కష్టం వల్ల దొరికిందే కదా అన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల్ని వినడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.